నేటి ధరణి న్యూస్ కి స్వాగతం. సోమవారం ఉదయం గొల్లప్రోలు మండలం చేబ్రోలు ఆదర్శ ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో కత్తిపొడికి చెందిన జ్యోతుల వీరబాబు అక్కడ నివాసం ఉంటున్న దళిత మహిళల మధ్య భూ వివాదంపై ఘర్షణ తలెత్తడంతో ఒకరిపై ఒకరు దాడికి తెగబడ్డట్లు సోమవారం గొల్లప్రోలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయినట్లుగా సమాచారం. వివరాలకు వెళ్తే చేబ్రోలు పరిధి 93 సర్వే నెంబర్ 80 సెంట్లు డి పట్టా భూమి వివాదం గత కొంతకాలంగా సాగుతున్న సంగతి తెలిసిందే. డి పట్టా భూమికి సంబంధించిన తిరగాడ కుమారి దళిత మహిళపై పత్తిపా నియోజకవర్గ శంకవరం మండలం కత్తిపొడికి చెందిన జ్యోతుల వీరబాబు దాడి చేశాడంటూ సోమవారం రాత్రి గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ వద్ద దళిత సంఘాల నేతలతో తిరగడ కుమారి కుటుంబ సభ్యులు మీడియాకు తెలియపరిచారు. అలాగే దళిత మహిళ తిరగడ కుమారి దాడిలో స్వల్ప గాయాలైనట్లుగా తెలిపారు. దీనిలో భాగంగా కత్తిపొడికి చెందిన జ్యోతుల వీరబాబుకి తలకు తీవ్ర గాయంతో శరీరం అంతా రక్తసితంగా మారి అక్కడ తిరగడ కుమారి కుటుంబ సభ్యులు తనపై దాడి చేశారంటూ గొల్లప్రోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లుగా ఆరోపించారు. నేటి ధరణి న్యూస్ గొల్లప్రోలు. నా పేరు తిరగట కుమారి అండి. చేబ్రోలు పరిధిలో ఉంటున్నామండి. మేము ఇప్పటి నుంచో గతంలోని మా తాతయ్యకి ఒక 40-50 సంవత్సరాల నుంచి సాగు చేసుకున్న భూమి అండి. అది డి పట్టా భూమి అండి. అది ఎప్పటి నుంచో ఉంటున్నాం మేము అక్కడి నుంచి. డి పట్టా భూమి, ఎస్సీ ల్యాండ్ అన్నీ కూడా. గతంలో చాలా గొడవలు జరిగాయి. అయినప్పుడు కూడా మీ భూమి మీదే అని వాళ్ళు వదిలేసారండి. వదిలేసినప్పుడు మేము చిన్నయ్యో పెద్దయ్యో వాళ్ళు వదిలేరు. కలెక్టర్ గారు మీకు భూమి అప్పచెప్పారు ఏమ్మా? అది అయితే మేము కలెక్టర్ గారి దగ్గరికి, ఆర్డీఓ గారి దగ్గరికి మొత్తం అందరికీ కూడా కాగితాలు పెట్టామండి. కాగితాలు పెడితే ఈ భూమి మీద అని రాసి ఇచ్చారండి. రాసి ఇస్తే మేము అన్న ప్రకారంగా అక్కడే ఉంటున్నాం, నివసిస్తున్నాము. పిల్లలతో అందరం కూడా నివసిస్తున్నాము. మా ఊసి ఎవడో కూడా తేలేదు ఇప్పుడు వరకును. చీకట్లోనే ఇప్పుడు కూడా చీకట్లోనే ఉన్నాం పిల్లలతోని. అయినప్పుడు కూడా మేము ఎవడూసు తేలేదు. మీరు అక్కడ గృహాలు ఏర్పాటు చేసుకున్నారా? ఎన్ని మొత్తం 5 ఇల్లు కట్టుకున్నాం. 5 కుటుంబాలు అక్కడ ఉంటున్నారు చేబ్రోల్లో. ఓకే, 5 కుటుంబాలు కూడా అక్కడే ఉంటున్నామండి. 5 కుటుంబాలు ఉన్న తర్వాత మేము మొక్కలు వేసుకుని ఆ మొక్కలను పెంచుకుంటా ఉన్నామండి. నెయ్యిలు వేసుకుని అలాగే చూసుకుంటున్నాం. కూలోళ్ళని పెట్టుకుని చూసుకుని చేస్తుంటే రాత్రి మీద వచ్చి జ్యోతుల వీరబాబు అని వచ్చి మొక్కలన్నీ పీకేసి ఫినిషింగ్ వేసేసి, మీరు లంజిల్లారా మా లంజిల్లారా మీరు ఏం చేస్తారు రండి తీసుకొచ్చారాగాని మమ్మల్ని కొట్టేసేసి గుర్తట్టుకుని కొట్టేసి కింద పడగొట్టేసి కోడతో దాన్ని చాలా విధంగా చేసాడండి. మళ్ళీ అతనితో అతనితో జ్యోతుల వీరబాబుది కత్తిపూడి అండి. కత్తిపూడి జనాన్ని తీసుకుని వచ్చాడండి. ఒక 20 మందినో ఎంతమందినో తీసుకుని వచ్చాడు. కానీ మా మీద దాడికి వచ్చిన వాళ్ళు అయితే 5 వచ్చారండి. 5 కూడా మమ్మల్ని కొట్టడం, తిట్టడం, ఇలా శాతమే చేయడం, కొట్టడం, ఇలా కింద పడి తొక్కేయడం, జుత్తట్టుకుని దాన్ని మహిళలను కూడా చూడకుండా కూడా అలాగా కింద పడేసి దాడి చేశారా? ఆడవాళ్ళని కూడా చూడకుండా మమ్మల్ని ఎట్టసరంగా కొట్టి, ఎరగని కుర్రోడు అమ్మో వీడియో తీస్తుంటే ఎరగని కుర్రోడిని కూడా పరిగెట్టించి తోటలో పరిగెట్టారండి. కుర్రోడు అయితే మరి అంకలేదు. మరి ఆ కుర్రోడు అంకితే మరి చంపేసినామో తెలియదు. మరి నాకు మేము వెళ్ళడానికి కూడా లేదు. ఆ మెస్ అవతల నేను ఉండిపోయాను, యువతల మీ ఉండిపోయింది. ఈవిడిని కొట్టేసి నన్ను కొట్టేసి చాలా దారుణం చేశారండి. మమ్మల్ని అడిగేవాడు కూడా అక్కడ ఎవడో లేరండి. చచ్చేవా బతికేవని అడిగిన వాళ్ళు కూడా లేరు మమ్మల్ని. అలాంటప్పుడు కూడా బురదలో దొరిలించి చుట్టట్టుకుని కొట్టిపోడండి. లంజిలారా మా లంజిలారా మీరు ఏం చేస్తారు, మీరు మాకెక్కడ తగ్గుతారు, మాకు డబ్బు ఉంది. కులదోషం కూడా చేసాడు. కులంతో కూడా దూషించి అట్టసరంగా చేసి మమ్మల్ని కొట్టి రాడ్డు తెచ్చి బుర్ర బద్దలు కొట్టేస్తానని బుర్ర కూడా బద్దలు కొట్టిపోడండి. ఉన్న కుర్రోడు ఆఫ్ చేసి ఆగు అని ఆఫ్ చేసాడండి. మా పిల్ల 19 సంవత్సరాల పాప అండి. ఆ పాప కూడా వచ్చి బాబోయ్ మా అమ్మను కొట్టేస్తున్నారు బాబా, మా అమ్మను బద్దలు కొట్టేస్తున్నారు బాబా అని పిల్ల పరిగెట్టుకొస్తే పిల్లను కూడా దోసాడండి. మరి చాలా దారుణం చేసాడండి. మరి జ్యోతుల వీరబాబు అండి. అతనికైతే భూమి ఏమీ లేదండి అక్కడ. అతను కత్తిపూడండి. మరి ఆ భూమి నేను కొన్నాను అంటున్నాడు. మరి ఎవరు దగ్గరుకున్నారో మాకు తెలీదు. రాత్రి మీద వచ్చి తోళ్ళు తెచ్చి సర్వే చేయించేసి ఇదిగో నా కాగితాలు ఉన్నాయని ఫినిషింగ్ చేయించేసి నా కాగితాలు ఉన్నాయని 50 మొక్కలు కూడా పీకేసి దాడి చేసి రాత్రి మీద చాలా దారుణం చేశారండి. వాళ్ళ లంజా నేను చంపేస్తే కానీ కుదరదు, నువ్వే ఇక్కడ పతనం అలాగని చాలా దారుణంగా చేసి దుర్భాషలు మాట్లాడాడు. బాగా దారుణమండి. బచ్చి పూతులు ఆడాడండి. ఇంకా మమ్మల్ని మేము అని మీరు ఇది స్టేషన్లో ఫిర్యాదు చేశారా? చేసామండి. ఎప్పుడు జరిగిందండి? పొద్దున్న 6-6:30 జరిగిందండి. ఈ రోజు ఉదయం 6 గంటలకు జరిగింది. అవునండి. ఇప్పుడు మిమ్మల్ని మీపై దాడి చేసేటప్పుడు ఎవరో ఎడదీయలేదా మిమ్మల్ని? ఎవరో ఎడదీయలేదండి. ఎవరు ఎడదీసి వాళ్ళు లేరండి. ఆ టైం అప్పుడు ఎవరో రాలేదండి. పొద్దున్న 6 గంటలకు ఎవరు వస్తారండి? వీరబాబు ఒక్కడేనా? జ్యోతుల వీరబాబు ఒక్కడేనా? ఇంకా ఎవరైనా వీరబాబుతో ఎవరైనా ఉన్నారా? అనుసరులు 5 ఎంతమంది వచ్చారండి. వాళ్ళు కూడా మా మీద దాడి చేసి వాళ్ళు కూడా లంజాలు అమ్మడి అలాగని. పేర్లు ఏమన్నా చెప్పగలుగుతారా మీరు? అతని పేర్లు మరి తెలియండి. ఒక అతనైతే సూర్యబాబు అంట, మరి ఒక అతనైతే జ్యోతుల వీరబాబు, ఒక అతనైతే రాజు. మరి ఆ కుర్రోడిని కూడా ఎరగని కుర్రోడని చూడకుండా పరిగెట్టించాడు.
చాలా బీభత్సం చేసేసారండి. రౌడీలాగే తయారయ్యారండి. మరి మమ్మల్ని ఎప్పటికైనా చంపేస్తానంటున్నారండి. మాకు న్యాయం చేయమని పవన్ కళ్యాణ్ గారు మొత్తం అందరూ కూడా మాకు న్యాయం చేయమని, పోలీసు వారు మాకు న్యాయం చేయమని మేము కోరి ప్రార్థిస్తున్నామండి. అధికారులు ఉన్నత పదవి నుంచి అధికారులు చర్యలు తీసుకున్నారా? తీసుకొచ్చారా? అతన్ని తీసుకొచ్చారా? తీసుకున్నారండి. వీడియోలు కూడా పెట్టామండి. చాలా దారుణంగా చేశారండి. సెల్లలు కూడా లాగేసుకుని చాలా ప్రయత్నం చేశారండి. మేము మా భూమిలో ఉన్నాం కాబట్టి మాకు ఎటు ఆను జరగకుండా. నేటి ధరణి న్యూస్ గొల్లప్రోలు చూడండి. చేబ్రోలు సంబంధించిన దళితుపై కత్తిపూడికి సంబంధించిన ఈరబాబాని, జ్యోతుల ఈరబాబాని ఆయన దాడి చేయడని ఈ గొల్లప్రోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారండి. అయితే ఈ ఫిర్యాదుని మొత్తం తీసుకొచ్చి వాళ్ళని అదుపులో తీసుకున్నారు. కానీ న్యాయం చేయాలని మహిళలు కోరుతున్నారండి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు కూడా వీళ్ళకి న్యాయం చేయాలని నేటి ధరణి న్యూస్ ద్వారా కోరుదాము. ఓకే, థ్యాంక్ యూ. ధన్యవాదాలు.